కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగు యువత ఆధ్వర్యంలో 4 స్తంభాల కూడలి దగ్గర అర్ధనగ్నంతో రోడ్డుపై చిల్లర కొట్టు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ లేకపోవడంతో బొరుగుల మిక్సర్ అమ్ముతూ తెలుగు యువత నాయకులు ధర్నాకి దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అంతేకాకుండా నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉద్యోగుల మొత్తం కూడా ఈరోజు నిరుద్యోగులు మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చెప్తూనే వస్తూ ఉంది. ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిన పాపాల పోలేదని చెప్పి ఈ రోజు తెలుగు యువత రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పత్తికొండ పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సోదరులారా, ఈరోజు నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక డిఎస్సి విడుదల చేయలేదు, ఒక ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి, ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి, రెవెన్యూ హాస్పిటల్ అయితేనేమి ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసి పాపాల పోలేదు. ఏం చేశాడయ్యా అంటే వాలంటీర్లు మాత్రం విడుదల చేశాడు. అవి వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళ పార్టీలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు వాలంటీర్లకి అది కూడా 5,000 రూపాయలని చెప్పి విడుదల చేస్తా ఉన్నాడు. 5,000 రూపాయలని చెప్పి ఏ ఉద్యోగస్తులకి ఈ రోజు కూడా ఒక్కటి కూడా ఒక పోస్ట్ కూడా రాష్ట్రంగా విడుదల చేశారు. కాబట్టి ఈరోజు స్థానికంగా మా డిగ్రీలు, మా పట్టాలు, మా మార్క్ లిస్టు అన్ని కూడా పట్టాలు కట్టుకోవడానికే తప్ప ఏమిటికి పనికి రావడం లేదు. అందుకోసమే మేము ఇప్పటికైనా మీకు సిగ్గు రావాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు స్థానిక 4 స్తంభాల దగ్గర నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల నిరుద్యోగులంతా నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 డిఎస్సీ విడుదల చేసినాం, ఉద్యోగస్తులన్నీ భర్తీ చేసినాం. జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఆన్లైన్ లో తీయండి ఒకసారి మా బాబు ఎన్ని విడుదల చేశాడని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 2019 నుంచి 2024 జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందంట. ఎక్కడ ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జనవరికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పినాడు. ప్రతి జనవరి పోయి 5వ జనవరి పోయింది. ఈ రోజు 5 జనవరి పోయినా ఎక్కడ కూడా జాబ్ లేదని చెప్పి ఈ రోజు జగన్ బాబు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే రోడ్ల పైకి వచ్చి ఈ రోజు నిరుద్యోగులంతా అర్ధలక్షల ప్రదర్శనతో ఎక్కడ జాబ్ లేదు కాబట్టి ఈ రోజు రోడ్ల పైకి వచ్చారని చెప్పి ఈ